ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. చీకటిగా ఉన్నప్పుడు దీపం కోసం వెతుకుతాం. వెలుతురులో మనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. మనకు కనపడిన దానిని అనుసరించి ఏది మంచో ఏది చెడో నిర్ణయించి ముందుకు నడుస్తాం. ఇది మామూలుగా నడిచేదారి విషయం. మనిషికి జరిగిపోయిన భూతకాలం, జరుగుతున్న వర్తమానం బాగానే తెలుసు. కానీ భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే మనం త్రికాలజ్ఞులం కాము. భగవంతునికి గతమే కాదు, రాబోయే జన్మకర్మలన్నీ తెలుసు. అందుకే మనం ఏ పని చేసినా ముందు బాబాని ప్రార్థించాలి. బాబా, నేను ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, కానీ నీ నిర్ణయం ప్రకారమే నడుస్తాను, నాకు కర్తవ్యం నిర్దేశించు అని వేడుకోవాలి. సమాధానానికై త్వరపడకూడదు, వేచి ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి బాబా మన నమ్మకాన్ని పరీక్షించదలుస్తారు. సమాధానం చెప్పరు. అప్పుడు దృఢ చిత్తంతో, బాబా, నా చేతిలో దీపం చిన్నది, 2 అడుగుల తర్వాత ఏముందో కనపడదు, నాకున్న జ్ఞానం తక్కువ, ఎలా అడుగు వేయాలో తెలియదు, నీవు వచ్చి నా చేయి అందుకుంటేనే నేను ముందుకు నడవగలుగుతాను అని ప్రార్థించాలి. బాబాకు మన మనసులో ఏముందో తెలుసు. కాబట్టి మన భక్తి నిజమైతే, మన నమ్మకం దృఢమైతే బాబా వచ్చి మన చేయి పట్టుకుంటారు. పాము కాటికి గురైన వారు జీవించడం, స్వస్థత లేనివారు స్వస్థత పొందడం బాబా లేరలే కదా. మరి ఇప్పుడైనా మనం బాబాను శరణి వేడితే సమయానికి వచ్చి చేయి పట్టి కష్టాలను దాటిస్తారు, కాంతిమయమైన జీవితం ప్రసాదిస్తారు. జై సాయిరామ్. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री 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 साई